నమస్తే, నేను దేవులపల్లి అమర్. పొద్దున్నే ఒక మిత్రుడి దగ్గర నుంచి ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కరోనా కారణంగా నష్టపోయాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 ఏళ్లే అధికారంలో ఉన్నట్టు, కాబట్టి ఇంకో 2 ఏళ్ళ అదనంగా అధికారం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడానికి అని ఆ సందేశం యొక్క సారాంశం. ఆ సందేశంతో నేను అంగీకరించాను. ఎందుకంటే కరోనా కష్టకాలంలో ఆ 2 సంవత్సరాలు మనం ప్రపంచవ్యాప్తంగా చూసినాం. అనేక దేశాల్లో, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ఢిల్లీ వంటి దేశ రాజధానిలో ఎంత దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉండినాయో. సామాన్య ప్రజలు, మధ్యతరగతి, సంపన్న వర్గాలు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయో చూసినాం మనం. సరైన వైద్యం అందక, సరైన మందులు అందక, సరైన వసతులు లేక చాలామంది మరణించడం చూసినాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆ 2 ఏళ్ళు, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ఆ 2 ఏళ్ళు మామూలు పరిస్థితుల్లో కంటే 10 రెట్లు ఎక్కువ పనిచేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరోనా కష్టకాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని ఇతర దేశాల వేటితో పోల్చుకున్నా కూడా అద్భుతమైన పనితీరును ప్రదర్శించిందని అందరూ ఒప్పుకుంటారు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ 2 ఏళ్ళు ఏం జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పుకోవాల్సిందే. కొన్ని విషయాలు, అప్పటి విషయాల్లో మనం మాట్లాడదాం. అప్పుడు ఆ 2 ఏళ్ల కాలంలో, కరోనా కష్టకాలంలో జరిగిన వాటిని గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కరోనా సమయంలో ప్రభుత్వం పూర్తి అండగా నిలబడిందా లేదా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇతర రాష్ట్రాలు కానీ, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజల బాగోగులు చూడలేదనే విషయం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అది జరిగింది. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ ప్రతి ఇంటికి వెళ్ళి చేయగలిగిన సహాయం చేసింది. ఇది ఇతర చోట్ల చాలా తక్కువగా జరిగింది. బహుశా ఎక్కడ జరగలేదు ఇట్లా. అంటే అదొక పాండమిక్. దానివల్ల ఇతరులకు సోకుతుందనే భయం ఉన్నప్పటికీ ఆ భయాన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఉద్యోగులు కానీ, ఇతర కార్మికులు కానీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేసిన పని. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కాకుండా విదేశాల్లో సైతం ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో కరోనా కారణంగా రాలేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని మన ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఆదుకున్న విషయం కూడా ప్రజలు గుర్తు చేసుకోవాలి. చాలా ముఖ్యం ఇది. చాలామంది కరోనా కారణంగా దేశీయంగానూ అంతర్జాతీయంగానూ రవాణా మొత్తం స్తంభించిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పిల్లలు అమెరికా లాంటి దేశాల్లో ఉండిపోయి ఇరుక్కుపోయిన వృద్ధులైన తల్లిదండ్రులకు లేదా నిస్సహాయులైన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎట్లా అండగా నిలిచింది అనే విషయంలో దేశమంతా పొగిడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ పరిస్థితుల్లో. ఇట్లాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ వస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఏం చేయగలదో, ఏం చేస్తుందో ఒక్కసారి కరోనా కష్టకాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా అనాయాసంగా ఎదుర్కోగలదు, ప్రజలను రక్షించగలదు అని. థ్యాంక్ యూ.